త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ ధర్మరక్షణార్థం ఆయన అడుగుజాడల్లో మాలాంటి ఎందరో ధర్మరక్షకులందరికీ మార్గదర్శకం చేస్తూ అనునిత్యం ధర్మం కోసం పాటుపడే ధర్మమూర్తులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో శివస్వామి గారి పేరే అగ్రగామిగా ఉంటుంది. చాలా గోరక్ష చేయాలన్నా, ఎక్కడైనా ఏదైనా ఆలయాల్లో దాడులు జరిగినా ముందుగా వినిపించే మాట ఏదైనా ఉందంటే మా శివస్వామి గారు. వారి ఆశీస్సులు మా అందరిపైన ఎప్పుడు ఉండాలి. ఈరోజు వారు రేపు రావాలి, మనకి గెస్ట్గా రేపు పొద్దున్న రావాలి, కానీ మాస శివరాత్రి అమ్మ చూసుకోలేదు కాబట్టి అమ్మ కథ రేపు నేను వినలేకపోతున్నాను, కాబట్టి ఈరోజు సభలో నేను ఉంటానని చెప్పారు. మహద్భాగ్యం అన్నాం. మా బంగారు లక్ష్మి చేసుకునే అదృష్టం. అలాగే మా వాళ్ళందరూ కూడా ఈరోజు వారి ఎదురుగా మా ఆదిభట్ల నారాయణదాస వరేణ్యులు ఒక కీర్తన రచించారండి. వేరే దాస్ గారు, అమ్ముల విశ్వనాథం గారు, వాళ్ళందరూ వాల్మిలి మీసకట్టు జుల్పాల జుట్టు నొసట కుంకుమ బొట్టు హరికథక శిల్ప సామ్రాట్టు ఆదిభట్టు అన్నారు. వారు అద్భుతమైన కథకులు, తెలిసిందే. హరికథ అంటే హరినామ సంకీర్తన చేసేవారందరం కూడా హరిదాసులు వెడలేనని మా నాన్నగారు పాడేవారు. అలా ఈరోజు ఎంతోమంది హరికథా సామ్రాజ్ఞి మా వెన్నకోట రామకుమారి గారి ఎదురుగా కథాగానం చేయడం చిన్నపిల్ల ఆమెకి కష్టమే. తర్వాత మా బ్రహ్మానందం గురువు గారు, సంగీతం గురువు గారు ఎదురుగా ఒక పక్క ఇంకొక హరిదాస్ గారు అద్భుతమైన హరికథ. స్వామి కొంతసేపు వారి హరికథ కూడా విని వెళ్ళాలి మీరు సభ తర్వాత. ఎలాగో మీ చేతుల మీద కొంతమందికి సన్మానం చేయిస్తాం, వారి కథ కూడా వినాలి. అందులోనూ ఈరోజు నారద వేషం వేయాలి అన్నా, నారాయణ నారాయణ అని మేము హరికథల్లో చెప్పాలన్నా, సినిమాల్లో నారద వేషం ఎలా ఉంటుందో చూపించాలంటే మా అశోక్ కుమార్ గారు. వారి గురించి చెప్పాలి అంటే నేను 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు 2001లో అనుకుంటా వారి పరిచయం నాకు వచ్చింది. చివరిలో నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళాను. మహాకవి కాళిదాసు చేస్తున్నారు వారు, కాళిదాసుగా. నేను సన్నగా పేలగా ఉన్నాను. డాన్స్ వచ్చా అన్నారు. నేను వెళ్ళి వేషం ఇవ్వండి అని అడిగాను. ఆయన అడిగితే డాన్స్ వచ్చా నీకు అన్నారు. ఏదో కొంచెం మేనేజ్ చేస్తానండి, పర్వాలేదు అన్నాను. డాన్స్ మాస్టర్ ఎవరు ఉన్నారు అన్నారు. నాకు తెలిసిన ఆవిడ ఇందిరాహేమ్ గారు ఉన్నారండి, విజయనగరం ఆవిడ. సరే అని మా గురువు గారి శిష్యులు అని చెప్పాను. సరే ఆవిడ తెచ్చుకోండి, ఆవిడ చేస్తాను కంపోజిషన్ అంటే అని నాకు రాజనర్తకి క్యారెక్టర్ ఇచ్చేశారు, సెకండ్ హీరోయిన్ రోల్ ఆయన ప్రక్కన. నిజంగా నాకు నేను ఏమిటో తెలియదు, నేను చెప్పగలనా లేదు, 2 డైలాగులు చెప్పగానే నాకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఆయన. నిజంగా ఈరోజు మా అశోక్ కుమార్ గారి గురించి నేను గొప్పగా చెప్తాను. ఇంతవరకు కరాటే కళ్యాణ్ ఇలా నిలబడిందంటే ఆయన ఆ రోజు ఈ అమ్మాయి నిలబడుతుంది అని నమ్మకంతో సెకండ్ హీరోయిన్ రోల్ కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎవరిస్తారండి. మహాకవి కాళిదాసులో రాజనర్తకి క్యారెక్టర్ చేశాను, ఏదో వచ్చిరని డాన్స్ చేశాను, పాటలు పాడాను, ఆయనతో కలిసి నటించాను. కనీసం ఫోటోలు కూడా దక్కలేదండి. ఈసారైనా మీరు చిన్న వీడియో క్లిప్ ఇవ్వండి, నాకు గుర్తు కూడా లేదు. అవి టెలికాస్ట్ అయిపోయాయి కానీ ఎక్కడో ఉన్నాయి, ఒక వారిని అడగాలి. అయ్యా, మా ఆదిభట్ల గారి గురించి నేను కూడా ఒకసారి గట్టిగా గొంతు చించుకుంటాను, తప్పదు. ఆ తర్వాత స్వామివారి కోసమే అక్కడ నేను ఆ జ్యోతి ప్రజ్వలన చేసి సభలో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. ఈ కీర్తన అయిపోయిన వెంటనే మాట్లాడాలి. ఇక్కడ మా ప్రవీణ్ కుమార్ శర్మ గారితో ఎప్పుడో ఇక్కడ ప్రవచనాలు చెప్పించాలనుకున్నాం, కానీ సమయాభావం ఎప్పుడు కుదరడం లేదు. అదేమిటో లేట్ అవుతూ వస్తాను. కానీ ఈరోజు ఆయన కొంతసేపు మాట్లాడతారు. హరికథా పితామహ ఆదిభట్టాంధ్రయ సరిగమా సంగీత రసమయ హరికథా పితామహ ఆదిభట్టాంధ్రయ సరిగమా వరమృదుల బహుభాష భాగవత శుభవేష వరమృదుల బహుభాష భాగవత శుభవేష స్థిరతరాద్భుత వాస నారాయణ దాస స్థిరతరాద్భుత వాస నారాయణ దాస హరికథా నారాయణదాస్ గారికి పెద్ద
బొజ్జు ఉండేటండి. ఆ బొజ్జతో ఆయన ఆ బొజ్జ కుదిరిస్తే కూడా చాలా చాలా అందంగా ఉండేదట. ఎలా ఉండేది? నీ గజ్జె కుదిరింపు, నీ బొజ్జ కుదిరింపు, నీ గజ్జె కదలింపు, నీ బొజ్జ కుదిరింపు, నీ గాన మాధురి, నీ సుభాషాచరి, నీ గాన మాధురి, నీ సుభాషాచరి, హరికథా సంగీత రసమయ. అంభోరు శంభోరవమ్ముతో అంబోదుల రచిర అందాల నరపర. నారాయణదాస్ గారు శంభో అంటే గుంచి దగ్గర విజయనగరంలో ఆయన మైకులు కూడా ఉండేవి కాదు. అప్పట్లో మైకులు లేకుండానే. ఇప్పుడు మాకు మైకు లేకపోతే ఒక్క లైక్ కూడా రాదు. కాబట్టి గంభీరమైనని శంభోరవమ్ముతో అంబోధుల రచన అందాల నరవర సంభావ్యమైనని సర్వశక్తుల గురు కోరి సుడు మేచి కొలిచి తిరులిచెద హరికథా పితామహ ఆది భట్టాన్వయ సరిగమను తులగును సంగీత రసమయ. ఈనాడు పద్మశ్రీలు వస్తున్నాయి హరికథకి. ఎన్నో ఎన్నో హంస అవార్డులు వస్తున్నాయి. చాలా మంది అవార్డులు తీసుకుంటున్నారు. కానీ దానికి అంతటికి ఎవరు ఆద్యులు? నీవు పెట్టిన భిక్ష నిజము మాకు రక్ష, నీవు పెట్టిన భిక్ష నిజము మాకు రక్ష, భావమున నీవు నిలిపి పాడుటే మా దీక్ష, భావమున నీవు నిలిపి పాడుటే మా దీక్ష, దీవించి పోవయ్యా దివి నుండి దిగి వచ్చి, దీవించి పోవయ్యా దివి నుండి దిగి వచ్చి, నీ వారమే కదా నిజము మరువకు హరికథా పితామహ ఆది భట్టాన్వయ సరిగమను తులగును సంగీత రసమయ. జై బోలో ఆది భట్ల నారాయణదాస్ గారికి. ఆ ప్రక్కనే మా గురువు గారు ఉన్నారండి. అప్పల రాఘవేంద్రరావు గారు, సామవేదం కోటేశ్వరరావు గారు, కొచ్చెల రామకృష్ణ గారు. ఇటువైపు మా తండ్రి గారు తొలి గురువు రామదాస్ గారు. వీరందరి సంస్మరణ పూర్వకంగా ఈరోజు కార్యక్రమం. ఆదిభట్ల నారాయణదాస్ గారు రేపు 160వ జయంతి. మా ఆదిభట్ల కళాపీఠం 13వ వార్షికోత్సవం. ఆయనకు అన్నింట్లోని ఆటపాటల మేటి. శ్రీశ్రీ గారు అన్నారు, ఆటపాటల సరితూచిన త్రాసు ఆదిభట్ల నారాయణదాసు అని. నేను ఆదిభట్ల కళాపీఠం పేరిట ఎటువంటి ఫైటింగ్కి వెళ్ళాలన్నా కళాపీఠం ఏంటండి, కళాపీఠం అధికారులు అంతా శివాజీ సేనలు లేకపోతే ధర్మం కోసం పనిచేసే సేనలు ఉండగా మీరేంటండి కళాపీఠం అన్నారు నన్ను చాలామంది. ఆయనకన్నా ఫైటింగ్ స్పిరిట్ ఎవరికి లేదండి. ఆయన చాలా పెద్ద ఫైటింగ్ చేసే మాస్టర్. ఆయన కుస్తీ మల్ల యుద్ధం కూడా చేసింది తెలిసిన ఆయన. ఇలా తీసి అలా ఇసిరేస్తారు అవతలకి ఏదన్నా విషయాన్ని ఈజీగా. సరే, నాకెందుకో అది సెంటిమెంట్ అయిపోయింది. కృష్ణుడి విగ్రహం కోసం ఫైట్ చేస్తే ఆదిభట్ల కళాపీఠం మీద వేస్తేనే నాకు ఆర్డర్ వచ్చింది. ఏదైనా విషయం పైన వెళితే ఆదిభట్ల కళాపీఠం పేరు పెడితేనే నాకు ఆర్డర్ వస్తుంది. ఎవరైనా ఎఫ్ఐఆర్ అవ్వాలంటే ఆదిభట్ల కళాపీఠం అంటేనే వస్తుంది. నాకు అది బాగానే కలిసి వస్తుంది కదా, ఆయన దీవిస్తున్నారు కదా. సరే, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఆ కళాపీఠం అలాగే ఉంటుంది, నా ఫైటింగ్ ఇలాగే ఉంటుంది. అవసరమైతే ఇంకో సంస్థ పెట్టినప్పటికీ ఈ కళాపీఠం పేరు మీదే ఇస్తాను నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, ఎఫ్ఐఆర్ లేదన్నా కావాలన్నా. ఇక మా బాలస్వామి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. ఆయన విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఈరోజు వేయించేయడం సంతోషం.
ధర్మధ్వజం ప్రసాద్ గారు, సిడిం ప్రసాద్ గారు రేపు రమ్మంటే శివస్వామి వెనక వస్తే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఒకరోజు ఉండకుండా అని ప్లాన్ చేసుకొని స్వామి వెనక మేము వెళతామని ముందే వచ్చారు. ఈరోజు రేపు ధర్మరక్షకులకు సత్కారం పెట్టుకుంటే ఈరోజు వచ్చారు వీళ్ళు. పోన్లేండి, సత్కార్యానికి ఎలా అయినా ఏ సమయంకి వచ్చినా సంతోషం. అయ్యా, ఇప్పుడు శివ పూజ్య స్వామీజీ వారిని ఆ జ్యోతి ప్రజ్వలన వరకు రమ్మవలసిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు రాగలుగుతారా? లేరా? సరే, వీలుంటే మీరు కూడా రండి. మన అశోక్ కుమార్ గారు, బ్రహ్మానందం గురువు గారు, బాలస్వామి గారు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराघवं दशरथात्मजमप्रमेयम्। నీకోసమే చెప్తున్నా. అదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నీకు. అందరూ కూడా ఆసీనులు అయితే బాగుంటుంది. ఇటువైపు కూర్చోండి అందరూ. మనం ప్రక్కన కూర్చోడానికి రాలేదు, ఎదురుగా కూర్చోండి. మీ సెల్ ఫోన్ పీకలు నొక్కండి అందరూ దయచేసి. ఎవ్వరి ఫోన్ మోగడానికి లేకుండా ఒక 10 నిమిషాల పాటు. ప్రతిసారి కూడా మన ఆదిభట్ల కళాపీఠం 3 days కానీ 5 days కానీ పంచరాత్రి మహోత్సవాలు, త్రిరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. పెద్దలందరూ కూడా పిలవగానే విచ్చేసి శోభాయమానంగా సభని శోభిల్లేటట్టుగా చేస్తున్నారు. ఈసారి కూడా అనుకోని అతిథులు, పిలవగానే విచ్చేసిన అతిథులు అందరికీ మరొక్కసారి ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమం నాన్న ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడిస్తారు, మీరు లేస్తారు ఒక 5 నిమిషాలు. మా పెద్ద తమ్ముడు స్వామీజీ ఈరోజు మాకు విచిత్రం ఏంటంటే ఒక కీబోర్డు వైలనిస్ట్కి హెల్త్ బాగాలేదు, తనకి హెల్త్ బాగాలేదు, అయినప్పటికీ వీడికి ఒక వైరల్ ఫీవర్ అయినా స్వామి అనుగ్రహంతో నాన్నగారు అంతే, వీరు లేకపోతే అవ్వదు, 3 రోజులు వస్తాను, నువ్వు లేకపోతే ఎట్లా అని తనకే అవకాశం అప్పచెప్పేశారు. ఇంకా తను ఆటోమేటిక్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇబ్బంది అయ్యేది. ఇక్కడ చైర్స్ వేయించమంటారా, నిలబడి మాట్లాడతారా? చైర్స్ వేయిస్తే బెస్టా? 1 నిమిషం చైర్స్ వేయిస్తారా? ఒక 4 చైర్స్ అర్జెంటుగా 4 చైర్స్ వేయండి. ముందుగా శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అటువైపు పెట్టండి, అవి 4 చాలు, పక్కన పెట్టి. స్వామీజీ మన కరతాళ ధ్వనులు వినిపించట్లేదు, తాళాయిపాలు వినిపించాలి. తర్వాత మా అమ్మగారిని, పోనీ మీకు మైక్ అక్కడే ఇస్తానండి, వద్దు పర్వాలేదు, అమ్మ రేపు మాట్లాడతారు కానీ ఎలాగో ఈరోజు కూడా ఆవిడతో మాట్లాడుతాం. రేపు ఎలాగో మాట్లాడినా ఈరోజు సభలో మీరు వేరు, ఈరోజు గెస్ట్. ఇక మరొక అతిథి మా అశోక్ కుమార్ గారు. పౌరాణిక పాత్ర వేయాలన్నా, ఏ పాత్ర వేయాలన్నా వారే. మంచి ఆధ్యాత్మికవేత్త, వారికి సాదర స్వాగతం. అలాగే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ బాలస్వామి గారికి సాదర స్వాగతం.
ప్రవీణ్ కుమార్ శర్మ గారిని కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. ధర్మధ్వజం ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిడింబి ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద శారదా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రవీణ్ కుమార్ శర్మ గారిని కోరుతున్నాను. వారైతేనే కరెక్ట్గా అందరికీ మీరే మైక్ అందజేయాలి. నేను కూడా ఈ పక్కనే నిలబడతాను. స్యమమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తశ్చరణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ ఆదిపట్ల కళాపీఠం వారికి వచ్చిన జనులందరికీ నమస్సులు సమర్పణ చేస్తూ, ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్సులు సమర్పణ చేస్తూ, ఆదిపట్ల నారాయణ దాస్ గారి గురించి ఒకే ఒక్క నిమిషం చెప్పేటువంటి అవకాశం నాకుంది కాబట్టి ఆ ఒక్క నిమిషమే చెప్పి పక్క వాళ్ళకి ఇచ్చేటువంటి ఇస్తాను. ఆదిపట్ల నారాయణ దాస్ గారి గురించి నేను చదువుకున్నది చాలా తక్కువ. అందులో వారికి తెలుగు అంటే చాలా ప్రాణమని నాకు బాగా కాస్త వారి లలితా సహస్రనామం తెలుగీకరణ మొట్టమొదటగా చేసిన వారు ఆదిపట్ల నారాయణ దాస్ గారు. వారికి సాక్షాత్తుగా అమ్మవారు సాక్షాత్కరించి లలితాదేవి కనపడి, ఓ నారాయణ నువ్వు తెలుగులో లలితా సహస్రనామాలు రాయి అని చెప్తే ఆయన మొట్టమొదటగా తెలుగులోనే లలితా సహస్రనామాలు రాస్తే అది మొట్టమొదటగా గుంటూరు వారే ప్రింటింగ్ చేశారు. అది అదృష్ట భాగ్యం, అది చదివేటువంటి అవకాశం నాకు లభించింది. మరొక చిన్న సంఘటన, నారాయణ దాస్ గారు ఒకసారి బర్మా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆయన మన భాషలో ఆయన అవధానం చెప్తూ ఉంటే, హరికథ చెబుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆకతాయిలు, మీరు మీ భాషల్లో చెప్పుకుంటున్నారు, మా దేశానికి వచ్చి మా దేశం వచ్చి మా భాషలో చెప్పగలరా అని అడిగితే ఆయన అక్కడే ఏమాత్రము సంకోచించకుండా 3 రోజుల సమయం ఇవ్వండి, బర్మా భాషలోనే నేను బర్మీష్లోనే నేను హరికథ చెప్తాను అని చెప్పి ఆయన 3 రోజుల సమయంలో ఆ బర్మీష్ భాషని సంపూర్ణంగా అధ్యయనం చేసి బర్మీష్ భాషలోనే ఈ అవధానం, ఈ హరికథ అనేది అక్కడ చెప్పటం అనేది భగవత్ కృప. సంపూర్ణంగా ఆదిపట్ల నారాయణ దాస్ గారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని, వారు చూపించినటువంటి దిశానిర్దేశం మనందరం పాటించి ధర్మరక్షణకై మనం పాటుపడాలని ఆశిస్తూ స్వస్తి. తర్వాత శ్రీ హైందవ శక్తి ప్రసాద్ గారు మాట్లాడతారు. వారికి నమస్కారం. నారాయణ దాస్ గారి గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అలాగే మా కళ్యాణ్ గారు కూడా అంతకుముందు తన పాటల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కళ్యాణి గారి గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత బయట పోరాటాలు చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తున్నారు. అలాగే మగవాళ్ళే బయటకు వచ్చి పోరాటం చేయడం కాని పరిస్థితుల్లో ఆడవారు అయ్యిండి కూడా అనకూడదు, ఆమె విపరీతంగా బయటికి వచ్చి వారి ప్రతాపం అది చూపిస్తూ ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. అట్లాగే ఎన్నో పోరాటాలు చేశారు, వారితో కలిసి నేను కూడా పనిచేశాను. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. తర్వాత ధర్మరక్షకులు శ్రీ ధర్మధ్వజం ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. సభ్యులందరికీ నమస్కారం. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నారాయణ దాస్ గారి జయంతోత్సవాలు ప్రతి సంవత్సరం కళ్యాణి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఆహ్వానిస్తారు. తప్పనిసరిగా మేము కూడా వస్తూ ఉంటాము. మాకు హరికథతో పెద్ద పరిచయం లేకపోయినా కానీ ధర్మరక్షణ కోసం హరికథను కూడా ఉపయోగిస్తూ హరికథ ద్వారా ధర్మరక్షణ చేస్తున్న కళ్యాణి గారికి చాలా ధన్యవాదాలు. ఆమెతో మా ప్రయాణం దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎక్కడ హిందుత్వానికి, హిందూ ధర్మానికి ఇబ్బంది ఉన్నా కానీ చాలా ధైర్యంగా ముందుకొచ్చి, మేము కూడా భయపడే పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళొద్దని చెప్పినా కానీ చాలా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతూ, గోరక్షణ కానివ్వండి, దేవాలయాల దగ్గర ఇబ్బందులు వచ్చినా కానివ్వండి, చాలా ధైర్యంగా పోరాటం చేస్తూ అనేక మంది కేసులు పెట్టినా కానీ, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ మగవాళ్ళు కూడా భయపడే పరిస్థితుల్లో చాలా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తున్న కళ్యాణి గారికి ఈ ధైర్యాన్ని
ఆ నారాయణ దాస్ గారే ఇచ్చారని నేను భావిస్తున్నాను. వారి శిష్యురాలైన కళ్యాణి గారు నిజంగా ధర్మరక్షణలో ఇంకా ముందుకెళ్ళాలని, హరికథని అంతరించిపోకుండా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక కళాశాల ఏర్పాటు చేయాలని ఆమె కళ. ఈ సందర్భంగా ఆమె కళ నెరవేరాలని, త్వరలోనే ఆమె ఆ కళాశాల ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. తర్వాత వేదికను అలంకరించిన శ్రీ అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దైవ స్వరూపులు శివస్వామి గారికి, తదితర పెద్దలకు, హరికథలు చెప్పే చాలామంది ఎదురుగా ఉన్న పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ నమస్కారం. హరికథా పితామహులు ఆదిపట్ల నారాయణ దాస్ గారి గురించి చెప్పగలిగిన వయసు కానీ ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. నేను చాలా చిన్నవాడిని. హరికథకి ఆద్యులైన ఆయన పటం పెట్టుకుని ఆయన పూజిస్తూ ఈ హరికథ అనే ఒక కళని ముందుకు తీసుకెళ్తున్న కళ్యాణ్ని డెఫినెట్గా అభినందించకుండా ఉండలేం. ఆ రోజు తను వేషం గురించి చెప్పింది. డాన్స్ చేయగలవా అంటే ఏదో మేనేజ్ చేస్తామంది. అసలు నువ్వు ఏం చేస్తావని అడిగాను. అంటే నేను హరికథలు చెప్తుంటాను అంది. ఒక కళలో ప్రావీణ్యత ఉన్నప్పుడు ఎక్కడైనా మనం పొడికి పుచ్చుకోవచ్చు, దాని దగ్గర తీసుకోవచ్చు. సరే, నేర్పుకోగలిగిన అవకాశం ఉందిలే అని చెప్పి వేషం ఇచ్చాను. సో అది ఏదో మనం గొప్పగా మనమేదో వేషం ఇచ్చి చేసింది ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక అవకాశం ఒకళ్ళకి ఇస్తున్నప్పుడు ఎవరినో ఒకరిని ఒక టూల్గా వాడతారు. అలాంటి టూల్ని ఆవిడకి అవకాశం రావాల్సింది, నా ద్వారా వచ్చింది అంటే. సో దాన్ని, ఆ కళని అలా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా తను అలా పెరిగిపోతూ ఉంది. ఇవాళ ఈ హరికథ ఎందుకంటే మన ట్రెడిషన్స్ అన్నీ మెల్లిగా కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఈ హరికథ కళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను తను తీసుకొని ముందుకెళ్ళడం అన్నది నిజంగా చాలా ముదామం, అభినందించాల్సిన విషయమే. ఇలాగే తను సదా ఈ కళని ముందుకు తీసుకెళ్తూ తన కళని నిజం చేసుకోవాలని ఆశిస్తూ, అలాగే ఈరోజు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా తను తన వంతు తన చేయి తను వేసుకుంటూ తన వంతు తన సహకారం చేస్తుంది. అది కూడా తన సహకారం కూడా హిందుత్వం ఈ భారతదేశంలో నిలబడడంలో ఓ వృతాభక్తిగా తన వంతు సహకారం కూడా ఉండాలని, తన వంతు అందులో కనిపించాలని ఆశిస్తూ ఈరోజు ఆదిపట్ల నారాయణ దాస్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, శివస్వామి గారి పక్కన ఇలా కూర్చోవడం అన్నది నిజంగా అదొక పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే పెద్దలు, గురువులు, వారి దర్శనమే మహాభాగ్యం. అలాంటి వారి దర్శించడమే చాలా అరుదు. అలాంటి దర్శన భాగ్యం వారు మాకు కలిగించినందుకు వారికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ సెలవు. నరసింహారావు యాదవ్ గారు ఒకసారి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, రండి, పర్వాలేదు, రండి, మీరు రండి. గురువు గారు రోజు ఉంటారు కాబట్టి ఆయన అన్నారు వారిని పిలువమ్మా, వారు కావాలి, రండి. ఈ వీడియో కూడా ఆయనే పంపించారు. ఈ రోజంతా నేను షూట్ చేస్తాను, ఈ రోజు రేపు అని. నిన్న మర్చిపోయారు నా హరికథ కాంపెన్సేట్ చేయాలని ఇవాళ రేపు పంపిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రచారక్ శ్రీ బాలస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పూజనీయ శివస్వామి గారు, ఆదిపట్ల కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అశోక్ కుమార్ గారు, మిత్రులు ధర్మధ్వజం ప్రవీణ్, ప్రసాద్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, మిత్రులు నాగరాజు గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నటువంటి కరాటే కళ్యాణి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సినిమా రంగాన్ని కూడా ఓవర్టేక్ చేసి ఇంకొంచెము సినిమా టాకీస్లో కాలం చెల్లిపోయినట్టు అయిపోయి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నట్టు ఓటీటీలు, లేకపోతే మల్టీప్లెక్స్, రకరకాలుగా ఇంట్లోనే హోమ్ థియేటర్లకు వచ్చినటువంటి ట్రెండ్ ఇది. అటువంటిది
ఈ యొక్క హరికథ కాలక్షేపం ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తూ సమాజంలో ఒక నీతిని, ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని నిర్మాణం చేసేటటువంటి ఒక మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఈ రోజుల్లో కూడా ఇంత మహా నగరంలో, ఈ యొక్క భాగ్యనగరం నడిబొడ్డులో ఇంతమందిని పోగు చేసి ఈ యొక్క కళను ఇంకా కాపాడుతున్నటువంటి మహనీయురాయిలో కరాటే కళ్యాణి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే ఇది ఆత్మస్థుతి, మనకు మనం సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకరినొకరు పొగడుకోవాలనేటువంటి విషయం మాత్రం కాదు. మనం చూస్తుంటాము, ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, ఎంతమందిని పిలిస్తే ఎంతమంది వస్తారు, వస్తే నాకేముంది. ఇంకొకటి ఈ యొక్క మహా భాగ్యనగర్లో చూసుకున్నట్టయితే ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టయితే ఈవినింగ్ సమయంలో అది కూడా వెళ్ళినట్టయితే నాన్ వెజ్ ప్రిపరేషన్ ఇవ్వడము, లేకపోతే ఇంకొంచెము ముందుకెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక భక్తి పారవశంతో ఒక సందేశాన్ని ఇవ్వాలి ఈ సమాజానికి అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకున్నారు. నేను నిన్న కూడా రావాల్సి ఉండే, నిన్న విశ్వ హిందూ పరిషత్ నుంచి ఇప్పుడు షష్ఠి పూర్తి ఉత్సవాలు అంటే 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విశ్వ హిందూ పరిషత్ స్థాపించిండ్రు. ఇప్పుడు 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి మొన్ననే నిర్వహించుకున్నాం. అప్పటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇది 61వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం వల్ల సెప్టెంబర్ 1st వీక్ వరకు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ చైతన్యం చేస్తూ ఒక ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కూడా విశ్వ హిందూ పరిషత్ పెద్దలు రావాల్సి ఉండే. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వక్తలుగా వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయినరు. అయితే ఇక్కడ సందేశం ఏంటంటే అల్టిమేట్గా ఈ యొక్క ప్రదర్శన వల్ల, ఈ యొక్క కార్యక్రమాల వల్ల హిందూ సమాజాన్ని సజీవంగా నిలపాలి అనేటటువంటి ఒక గొప్ప అంతర్లీనమైనటువంటి సందేశం కోసమే ఈ యొక్క కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడ వస్తున్నాము, ఇక్కడ రకరకాలుగా వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర రావాలంటే, వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే అనేక విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ కూడా తట్టుకొని ఇక్కడ రావడం అంటే ఇక సందేశం కోసం, ఒక లక్ష్యం కోసం ఇక్కడ అందరం వస్తున్నాం అనమాట. వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సందేశాన్ని 10 మందికి చేరవేయాలి. హైందవ ధర్మ రక్షణ కోసము ఈరోజు వారు ఆదిభట్ల గారు ఏ విధమైనటువంటి చైతన్యాన్ని, హిందుత్వ సమాజాన్ని, ఈ యొక్క హైందవ జీవన విధానాన్ని సమాజంలో ఏ విధంగా ప్రేరేపితం తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సందేశం కోసం జీవితాన్ని అంకితం చేశారో ఆ యొక్క సందేశాన్ని ఈరోజు మనం ద్వారా మనమంతా కూడా విస్తరింపజేయాలి. హైందవ సమాజంపై ఈరోజు సమాజంలో విచ్చలవిడిగా ఘోరానికి ఘోరంగా దాడి జరుగుతూ ఉంది. ఒకవైపు క్రిస్టియన్స్, ఒకవైపు ముస్లిమ్స్ ఈ యొక్క ధర్మం పైన దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మత మార్పిడి చేస్తూ ఉన్నారు. మనము ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి పూజించేటటువంటి ఆవులను చిత్రవధ చేసి, హింసించి, క్రూరంగా హత్యలు చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. మన తోటి సోదరులు, మన యొక్క సోదరి మనులు ఎవరైతే ఉన్నారో పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలను ప్రేమ పేరుతో, లవ్ జిహాద్ పేరుతో రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయాలు నిత్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని మనమంతా గమనించి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క సందేశం కూడా రాబో రోజుల్లో హిందుత్వం అంతరించిపోతుంటే, ఒకవేళ హిందుత్వానికి ప్రమాదం కలిగితే ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మనకెవరు మిగిలరు. ఒకవేళ ఈ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే కూడా అనుమతి లభిస్తలేదు. నిన్నగాక మొన్న మనం చూసినాం, ఈ రోజు కూడా జరుగుతూ ఉన్న ఈ బంగ్లాదేశ్ మన దేశం నుంచి విడిపోయినటువంటి ఒక భూభాగం. ఎప్పుడైతే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా అయితే విడిపోయిందో, తెలంగాణ ఏ విధంగా అయితే విడిపోయిందో, అట్లనే 1947లో ఉమ్మడి భారతదేశంగా ఉన్నటువంటి దేశము ఒకటి బంగ్లాదేశ్గా, ఒకటి పాకిస్తాన్గా, ఒకటి భారతదేశంగా మిగిలిపోయింది. అదంతా మనదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ విధంగా అయితే విడిపోయిందో, ఆ రోజు 100 సంవత్సరాల క్రితం, 75 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అక్కడ ఈరోజు మన యొక్క గుడులకు, మన యొక్క సంస్కృతికి, మన యొక్క హిందుత్వానికి పెను ప్రమాదం ఉంది. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి రేపు కూడా ఇక్కడ మన యొక్క ధర్మం పైన దాడి జరుగుతుంది. దీన్ని పసిగట్టకపోయి చైతన్యం కాకపోతే, మనమంతా మేల్కొనకపోతే బంగ్లాదేశ్ యొక్క పరిస్థితులు భారతదేశంలో కూడా పునరావృతం అవుతాయి. ఈ విధంగా మనం ఏదైతే ఆరాధించి పూజించేటటువంటి ఆదిభట్ల గారి కార్యక్రమం కూడా చేసుకోవడానికి అనుమతులు కావాలి. రకరకాల కుట్రలు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఓవరాల్గా మనమంతా కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సాక్షాత్తు శ్రీరాముల వారు, అయోధ్య రాముల వారి సన్నిధానంలో ఇక్కడ మనం కూర్చున్నాము.
పూజనీయ స్వామీజీలతో కలిసి మేము అనేక కార్యక్రమాల్లో హైదరాబాద్లో కూడా పాల్గొన్నాము. వారి యొక్క మార్గదర్శనంలో కూడా హిందుత్వం కోసము చాలా మంది స్వామీజీలు హిందుత్వం గురించి మాట్లాడాలంటేనే మనకెందుకు వచ్చిందిలే అనేటటువంటి మోహమాటంతో భయంతో మాట్లాడతలేరు. కానీ శివస్వామి గారు హిందుత్వం ఒకవేళ హిందువులు లేకపోతే మన స్వామీజీల దగ్గరికి పూజించేవాడు ఎవడొస్తాడు, మన దగ్గరికి భక్తులు ఎవరు వస్తారు? కాబట్టి మనము హిందూ సమాజాన్ని కాపాడాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఒక తోటి స్వామీజీలందరినీ ఐక్యపరిచి హిందుత్వం కోసం పోరాడేటటువంటి స్వామీజీ గారు కూడా ఈరోజు మనకు రావడము శుభ పరిణామము. మొత్తంగా మనమంతా కూడా ఈ యొక్క వేదిక ద్వారా ఆదిపట్ల వారి యొక్క వారసత్వాన్ని, వారి యొక్క పరంపరను ముందుకు తీసుకువెళ్ళాలంటే హైందవ ధర్మాన్ని కాపాడితేనే అది సాధ్యము. ఒకవేళ హైందవ ధర్మం కనుక ప్రమాదంలో ఉంటే మనము ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు నోచుకునే అవకాశం ఉండదు. కాబట్టి వారి యొక్క లక్ష్యం కూడా నెరవేరేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనమంతా కూడా మన చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి మన ఇంటి పక్కల మనం ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు, రకరకాల ఎక్కడ ఏమున్నా కూడా మన ధర్మం పైన దాడి జరుగుతుంటే, మన యొక్క గోవుకు ముక్కోటి దేవతలకు నిలబడేటువంటి ఆవు పైన దాడి జరుగుతూ ఉంటే మనం స్పందించాలి. మన యొక్క భగవద్గీత రామాయణం పైన అవమానం జరుగుతుంటే మనం స్పందించాలి. ఎవరో వస్తారని కాదు. అందుకు చక్కటి ఉదాహరణ కరాటే కళ్యాణి గారు 2 రాష్ట్రాల, ఈరోజు మనం సీరియస్గా ఆలోచించాలి, 2 రాష్ట్రాలను గడగడలాడించారు. 2 రాష్ట్రాలను ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డులో శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఎన్టీ రామారావు గారిని ప్రతిష్ఠిస్తుంటే దాన్ని హైకోర్టులో వేసి అడ్డుకున్నటువంటి ఒక గొప్ప పోరాట వీరనారి. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, అమెరికాలో మొత్తం కదిలి వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘాలు మొత్తం కూడా కదిలి వచ్చి ఏ విధంగా చేస్తామని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళిండ్రు. ఇక్కడ కేసీఆర్ పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉండే, అక్కడ ఖమ్మంలో ఒక సిట్టింగ్ మినిస్టర్ అజయ్ కుమార్ ఉండే, పువ్వాడ అజయ్ కుమార్ గారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం వాళ్ళదే ఉండే. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎన్టీ రామారావు గారిని ఉంచండి, శ్రీకృష్ణుడి రూపంలో వద్దు. ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేషం వేసిండు, పోలీసుగా వేషం వేసిండు, సైనికుడుగా వేసిండు, రైతుగా వేసిండు, రకరకాలుగా వేసిండు. కానీ ఎన్టీఆర్ లాగానే అంతే వైభవంగా నిర్వహిద్దాం. 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల లోపల కూడా ఎన్టీఆర్కు ఉన్నటువంటి గౌరవాన్ని మరింత పెంచుదాం. తెలుగుదనం ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్టీఆర్ కీర్తిని విశ్వవ్యాప్తం చేద్దాం. కానీ ఎన్టీఆర్ ముసుగులో శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించి హిందుత్వాన్ని మసగ తీసుకురావద్దని చెప్పేసి ఒక పోరాటం చేస్తే హైకోర్టు ద్వారా ఆ యొక్క చివాట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసివేసి ఆ యొక్క రూపంలో కొద్దిగా విగ్రహం రూపంలో మార్పులు చేసి ఆ రోజు ప్రతిష్ఠించినటువంటి విషయం మనమంతా తెలుసు. ఇది చిన్న విషయం కాదు, చెప్పడానికి సింపుల్గా అయ్యిందొచ్చు. కానీ పోరాటం చేస్తుంటే, లోతుకు దిగుతుంటే, గల్లీలో ఉన్నటువంటి కార్పొరేటర్తో మనం గొడవ పడాలంటే వణికేటటువంటి సిచ్యువేషన్. ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన, అంతకంటే ముందు ముఖ్యమంత్రి ఇక్కడ, ఈ 2 కాకుండా అమెరికా మొత్తం దిగొచ్చింది, తెలుగు సంఘాలు దిగొచ్చినాయి. ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి. మేము మీకు వ్యతిరేకం కాదు, హిందూ ధర్మం పైన దాడి జరుగుతుంది, శ్రీకృష్ణుడి పైన దాడి జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్టీఆర్ గానే పెడదాము. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ ఆంధ్రకు అతీతంగా ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి అంతకు మించిన కీర్తి మనం ఇవ్వాలి. కానీ ఎన్టీఆర్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని శ్రీకృష్ణుడిగా ఆపాదించి తీసుకురావద్దు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం వల్ల ఈరోజు పుష్కర ఘాట్లు కావచ్చు, రకరకాల ఎక్కడెక్కడైతే ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా వేస్తున్నామో ఆ విధంగా కావద్దు. శ్రీకృష్ణుడే, ఎన్టీఆర్ఏ. ఆ విధమైనటువంటి ఒక చర్చ తీసుకొచ్చి సమాజంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి వ్యక్తి కరాటే కళ్యాణి గారు. ఈ విషయంలో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. ఈరోజు రకరకాలుగా చూస్తూ ఉంటాం మనము. ఒక ఎమ్మెల్యే అన్ని విషయాల్లో పోరాడినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా ధర్మం పైన ఓల్డ్ సిటీలో బక్రీద్ సందర్భంగా ఆవులు పట్టుకున్నారంటే సింగిల్గా వెళ్ళిపోయి ఆ యొక్క గోవధను ఆపేటటువంటి ధైర్యం చేస్తున్నటువంటి మహిళ ఆమె. కాబట్టి ఆమె చేస్తున్న పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మ రక్షణ కోసం ఆమె పడుతున్నటువంటి కృషిని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని మన పరిధిలో మన ప్రాంతాలలో ఎక్కడైతే ధర్మంపై దాడి జరుగుతుందో, ఎక్కడైతే ధర్మంపై విధర్మీయులు దాడి చేస్తున్నారో
ధైర్యంగా ఎదుర్కొని మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మేము ఈ యొక్క ఆదిభట్ల వారి కార్యక్రమం ద్వారా మీకు అందరికీ కోరుకుంటున్నాము. దయచేసి ఈరోజు కార్యక్రమం వచ్చింది వెళ్ళినాం అనేది కాదు, ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని తీసుకువెళ్ళాలి. మన యొక్క ధర్మం కోసం పాటుపడి ఈరోజు సినిమాల కంటే ముందు వాళ్ళే ఈ యొక్క హరికథ ద్వారా సమాజాన్ని చైతన్యం చేసి నీతిని నిర్మించి ఒక కల్చర్ను నిర్మాణం చేసి ఒక సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేసినటువంటి వ్యవస్థ ఈ యొక్క నాటకం వ్యవస్థ. కళారంగాన్ని సినిమాకు పూర్వము ఈ యొక్క రంగం ఉండింది కాబట్టి, హరికథా రంగము ఉన్నది కాబట్టి ఆ యొక్క హరికథ ద్వారా స్టెప్ మారుతూ వచ్చేసి ఆధునిక రంగంలో ఈరోజు సినిమా రంగం వచ్చింది. సినిమాను కూడా ఓవర్టేక్ చేసి సినిమా టాకీస్లు కూడా నిన్న మొన్ననే స్టోరీస్ వచ్చేస్తున్నాయి. సినిమా టాకీస్ అన్నీ కూడా రేపు ఏదో ఫంక్షన్ హాల్ గానో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ గానో తయారవుతా ఉన్నాయి. ఓటీటీ వచ్చేసింది కాబట్టి ఆ విధంగా అప్పటికంటే ముందు ఈ యొక్క హరికథకు రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారి ఆదర్శంగా వారి యొక్క విలువలను ఈరోజు మనం సమాజానికి పంచుతూ ధర్మం కోసము నిజాయితీగా నిలబడేటటువంటి ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు మేము ఒక 3-4 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాం. మేము ఈ కరాటే కళ్యాణి గారికి కూడా ఒకటి కోరుతున్నాము. ఇది గొప్ప కార్యక్రమము. ఈ యొక్క చిన్న విషయంలోనే ఒక 4 గోడల మధ్య కాకుండా ఇంకొంచెం దీన్ని పెంచేసి దీని యొక్క రూపాంతరం పెంచితే ఇంకొంచెం మెసేజ్ ఎక్కువ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం 3 రోజులు చేసినా 1 రోజు చేసినా ఒక మెసేజ్గా బ్రాడ్గా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే విధంగా తీసుకువెళ్తే ఈ యొక్క సందేశము ఇంకొంచెం పెద్దగా వారి యొక్క పరంపర ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఆలోచించి ధర్మ కార్యంలో మనమందరం భాగస్వాములం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ కార్యక్రమాల్లో మీ కాలనీలలో విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. షష్ఠి పూర్తి ఉత్సవాలు 60 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో కూడా పాల్గొనండి. అందరం కూడా రాజకీయాలు ఏదన్నా ఉండండి, కులం ఏదన్నా ఉండండి, ధర్మం కోసము మనం గోమాత కోసము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలను 3 కొండలుగా చిత్రీకరిస్తే మనం స్పందించినాం. ఈరోజు మనం 3 కోటి దేవతలను పూజించేటువంటి ఆవును వధిస్తుంటే మనం స్పందిస్తున్నాం. కాబట్టి మన ధర్మం కోసము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం శ్రీరాముడి యొక్క అయోధ్య విగ్రహాన్ని, అయోధ్య మందిరాన్ని. 500 సంవత్సరాలు ఈ దేశం పైన పోరాడి దుర్మార్గం పైన పోరాడి సుప్రీంకోర్టులో న్యాయపరంగా చట్టపరంగా విజయం సాధించి ఈరోజు భవ్యమైనటువంటి మందిరం నిర్మించుకున్నాం. వారి పాదాల సన్నిధిలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఒక సందేశం ద్వారా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీరామ్. మన ధర్మరక్షకులకి సన్మానం స్వామివారి చేతుల మీదుగా చేయించి, అలాగే కొంతమందికి సన్మానం చేయించిన తర్వాత, ఎందుకంటే క్లమ్జీ అయిపోతుంది మనకున్న ప్రదేశంలో, ఒక్కొక్కరికి చేస్తే వాళ్ళు మళ్ళీ కింద కూర్చుంటారు. మిగిలిన వాళ్ళు పాకీజా అమ్మగారు కూడా వచ్చారు, చాలా సంతోషం. ఆవిడ వచ్చారు, ఆవిడకి గట్టిగా చప్పట్లతో. ఒక మంచి ఆర్టిస్ట్ చూసారా, ఎప్పుడు కూల్గా ఉంటారు, వెనక ఉన్నారు ఆవిడ. నేను ముందుకు పిలవాలి కానీ ప్లేస్ లేదు కాబట్టి అట్లా కూర్చోబెట్టాను. మిమ్మల్ని కూడా పిలుస్తాను. మెమంటో షాల్స్ ఇవ్వండి, అలాగే 2 పంచెలు కూడా కావాలి. అక్కడ పంచెలు ఉన్నాయి, బామ్మ తీసి ఇవ్వండి 2. స్వామీజీ వారు మాట్లాడాలి, అలాగే మన జడ్జి గారు, మన ఏహా టీవీ అధినేత మాట్లాడే ముందుగా మనం ఈ సత్కారం చేసుకుందాం. వారు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతే మళ్ళీ మాకు దొరకరు. అసలే మా స్నేహితులు కోపం ఎక్కువ, తొందరగా మళ్ళీ రేపు రారు. ధర్మధ్వజం అనే పత్రిక నేను చెప్పను కానీ అది రేపొద్దున పత్రిక కూడా ఆవిర్భవించిన ఆశ్చర్యపోకండి. ధర్మధ్వజం ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆ ధర్మధ్వజం పేరుతో స్టిక్కర్స్ వస్తాయండి. హైందవత్వం కోసం హైందవ ధర్మవీరులు చేసే ప్రచారంలో ముఖ్య భూమికి పోషిస్తుంది మా ధర్మధ్వజం ప్రసాద్ గారు. అమెరికాకు వెళతాయి, ఎక్కడికో వెళతాయి, అన్నీ నాకు తిరిగి వస్తూ ఉంటాయి. నేను నవ్వుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్ గురించి రోజు మాట్లాడుకునే మా ఫ్రెండ్ విషయాలు అన్నీ నాకు పంపిస్తున్నారు. ఆయన ఎంత ఎదుగుతూ ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. మాకంతా ఒక గ్రూప్ ఉంది, 4-5. వేణుగోపాల్ పగడాల్ గారు, రాష్ట్రీయ శివాజీ సేన చారి గారు, వారు, అలాగే మా ధర్మధ్వజం ప్రసాద్ గారు. మేమంతా రోజు మాట్లాడుకోకపోతే మాకు తెల్లవారదు, ఏదో అన్నీ ఇవే విషయాలు మాట్లాడతాం. కాబట్టి శివస్వామీజీ గారిని, ధర్మధ్వజం ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా. ఒక దండ తీసుకో, అక్కడ ఉంది, అక్కడ దండ ఉంది, తీసుకోండి అర్జెంటుగా. అక్కడ కుర్చీలో దండ ఉంది, రండి సార్. ఇక్కడ ఒక చైర్ వేస్తారా? బెటర్, అదే చైర్ ముందుకు లాగేద్దాం. అదే చైర్ అలా నించొని ఏం చేయకూడదండి. సన్మానం అంటే సన్మానమే. అశోక్ కుమార్ గారు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా నిలబడండి. స్వామి మీరు ఏదో చదవండి.
ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆయుష్యం భాగ్యం అనేక పుత్రాన్ శత సంవత్సరం దీర్ఘమాయుః ఆయురారోగ్యత సిద్ధిరస్తు. అందరూ అక్కడ నిలబడకుండా ఇక్కడ ఉండి చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. మొత్తం హాల్ అంతా ఒకవైపు వచ్చి కూర్చుంటే బాగుంటుంది, సైడ్ గ్యాప్ ఇవ్వకుండా. అశోక్ కుమార్ గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. యా ఫలినీర్యా అపలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగుంహసః. బంగారు లక్ష్మి గారిని కూడా ఆవిడ కూడా సత్కరించాలి. ఒక్క నిమిషం, వచ్చేస్తున్నారా ఇప్పుడు? ఫలినీర్యా అపలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగుంహసః. రెండు చీరలు తీసుకోండి, పాకీజా గారు కూడా చేయించేద్దాం. అందరూ దాడిగం రామ్ సుధాకర్ శర్మ గారు ఆర్ఎస్ఎస్ వారు, మా ధార్మిక పరిషత్. రండి సార్, రండి, ఆశీనులు కండి. అయ్యా వారికి నాన్న కూర్చోబెట్టినాను. వారి సాదర స్వాగతం. తివారీ గారికి కూడా సాదర స్వాగతం, కో కన్వీనర్ ధార్మిక పరిషత్. భావన లేదు, మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను. పండ్లు ఇవ్వండి సార్, పండ్లు లేకుండా అందరికీ పండ్లు ఇవ్వలేదు. అసలు 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 విషయం మర్చిపోయారు. పళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఇంకో చీర, ఇంకో షాలు. ఇంకొక చీర మా ఆశీనులు కండి. ఇంకొక చీర మెమంటో ఇవ్వండి. పండ్లు తీసుకోండి, బొట్టు. మా అమ్మ ఎంతసేపు నుంచి పండ్లు ఇవ్వండి. సంతోషం, కూర్చోండి, మీరు ఆశీర్లు కండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, సుస్వాగతాలు. వేదిక మీద స్వామీజీ గారు ఉన్నారు, ఇంకా అంతా పెద్దలు ఉన్నారు. వేదిక ముందున్న మీ అందరి యొక్క అమూల్యమైన సమయాన్ని 3 సెకండ్లు మాత్రమే తీసుకొని మీ చేత ఈరోజు ఒక ప్రతిజ్ఞని చేపించి దేశాభివృద్ధికి, హైందవ సంస్కృతికి, సాంప్రదాయాలకి మనం ఒక స్థిర నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతో క్లుప్తంగా మాట్లాడమని నాకు మన కళ్యాణి గారు కోరారు. మరి పోయిన సంవత్సరం బహుశా ఇదే తారీఖుల్లో 10 రోజుల ముందల, అంటే 31/2 అంటే 2022. అవును, నేను అదే చెప్తున్నా.
అదే చెప్తున్నా, పోయిన సంవత్సరం ఈ తారీఖుకి ఒక 10 రోజుల ముందర కళ్యాణి గారు పరిచయం అయ్యి తను కార్యక్రమాలు చేయాలనుకునేటప్పుడు ఈ ఈ హాల్ని నేను ఓపెన్ చేసి ఉన్నాను నా చేతుల మీదుగా. అందువల్ల నేను కోరిన వెంటనే వాళ్ళు నాకు సహకరించారు. మరి ఒక విత్తు నాటినప్పుడు అది మొక్కై వృక్షమై ముందుకెళ్తుంటే చాలా ఆనందం వేస్తుంది. నాకు చాలా తక్కువ సమయంలో చెప్పినందువల్ల మా బెటాలియన్ ఎవరు రాలేదు. రేపు మా వంతు కర్తవ్యంగా మొత్తం వస్తారు. నేను తెలంగాణ స్టేట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చైర్మన్ని, హ్యూమన్ రైట్స్ గ్లోబల్ చైర్మన్ని. బహుశా రోజు నన్ను టీవీల్లో వీడియోల్లో చూస్తూనే ఉంటారు కాబట్టి కొత్తగా నా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కళ్యాణి మా ఇంటి అమ్మాయి. నేను వచ్చింది మాట్లాడటానికి కాదు, వాళ్ళ అమ్మగారిని కళ్యాణిని సత్కరించుకొని దానికి మాత్రమే వచ్చాను. మీరు ఇంకేం మాట్లాడకూడదు మీరు. అంతే, వాళ్ళిద్దరికీ ఒక సెలవులు కప్పి ఒకే ఒక మాట 3 సెకండ్లు అన్నాను. ఆ 3 సెకండ్లు తీసి వారు మాట్లాడతారు. నాకు వారు చాలా కాలం నుంచి పరిచయం. వారి ఊరు వెళ్ళి వచ్చాను. అందుకనే ఒకనే నిమిషం సన్మానం ఏం కాదు, చాలా గొప్పేస్తుంది. మరి 3 సెకండ్లు మిమ్మల్ని అడిగాను. తక్కువ సమయంలో సూటిగా మాట్లాడాలంటే నాకు సెకండ్ మీరు ఇస్తే ఈ దేశాన్ని నేను మార్చేయగలుగుతాను. ఆ సెకండ్ ఏం తెలుసా? మీరు ఆ సెకండ్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎల్లవేళలా నేను ఆ భగవంతుడు నన్ను పంపించింది ఇక్కడికి ఆనందంగా, హాయిగా, సమతా మమతా మానవతా భావాలతోటి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉపనిషత్తులు ఏమైతే మనకు నిర్దేశించినాయో ఆ విధంగా త్యాగంతో నేను జీవించాలని నిర్ణయించుకోవడానికి 1 సెకండ్ చాలు. ఆ 1 సెకండ్లో ఈ నిర్ణయం తీసుకోండి. మరో సెకండ్ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషని దర్శించుకొని వాళ్ళకి సంపూర్ణ సహకారం ఎల్లవేళలా అందించే విధంగా 2వ సెకండ్. 3వ సెకండ్ ఏంటంటే మీరందరూ కలిసి కట్టుగా ఎక్కడున్నా సరే సమాజానికి ఎంతో కొంత త్యాగాన్ని నిజాయితీతోటి నిష్కలంకులుగా పనిచేయాలని నిర్ణయించుకోవటం. దీంతో ఇది మాత్రమే చెప్పి మరి ఆదిభట్ల వారి యొక్క ఈ యొక్క పోరాటం అనండి, లేకపోతే దానికోసం ఆమె తప్పించే మా కళ్యాణిని
పూజనీయ శివస్వామి గారికి ఆత్మీయ సన్మానం జరుగుతుంది. అందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుదాము. ఈ యొక్క సన్మాన సభను ముందుకు తీసుకెళ్దాం. స్వామీజీ గారికి సత్కారం జరుగుతోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఓంకారం పరమాత్మకం ఓంకారం శివరూపంచ శివజ్ఞాన పరేతర. ఈ రోజున ఆదిపొట్ల కళాపీఠం వారి యొక్క 13వ వార్షికోత్సవ మహోత్సవాలలో మనందరం పాల్గొనున్నాం. సుమారుగా 160 సంవత్సరాల నుంచి కూడా హరికథలో ఒక అగ్రస్థానాన్ని సాధించుకుని ఎంతోమంది శిష్యులకి హరికథను నేర్పి సమాజ శ్రేయస్సు కోసం మన పురాణ ఇతిహాసాల్లోని మంచి విషయాలని సామాన్యుల వరకు చేరువ చేయడానికి మనకి ఒకప్పుడు ఉపయోగపడిన గొప్ప వ్యవస్థ హరికథా భాగవతార వ్యవస్థ. నా చిన్న ప్రయాణంలో నేను వారి పేరుని విన్నాను. ఆ తర్వాత బల్లా బసవలింగ భాగవతారు గారు, పొడుగు పాండురంగ దాస్ గారు, ఆ తర్వాత వీరి పేరు, వీళ్ళందరినీ కూడా త్రిమూర్తులని పిలిచేవారంట అప్పట్లో. వీరికి అప్పుడు గవర్నమెంట్ వారు కనకాభిషేకం కూడా చేసిన గొప్ప రోజులు. ఇప్పుడు ఒక ప్రశ్న, భాగవతాలు ఇక్కడే ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాల్లో ఇప్పుడు హరికథ చెబుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఈ కాలంలో కూడా హరికథని పరంపరగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పోటీ ప్రపంచంలో ఆర్థికమైన విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమిస్తూ హరికథ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళటం చాలా గొప్ప విషయం. ఒక్కసారి వారందరికీ కరతానందనలు. ఇక మా సోదరి కరాటి కళ్యాణి గారు హిందూ ధర్మానికి 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, ఆడవాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఒక చైతన్యవంతమైన వ్యవస్థలోకి చొరపడి అటువంటి వారు ఎంత శక్తివంతులైనా సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి ధర్మం ఉన్నదా లేదా, ధర్మానికి నేను రక్షకురాలుగా నిలబడాలా లేదా అంటూ అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక పక్కన వారి కెరీర్లో వారి పాత్ర పోషిస్తూ మరొక పక్కన హరికథా భావతారినిగా ఈ కార్యక్రమాలు చేస్తూ మరో పక్కన ఒక ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ మరొక పక్కన ఈ పోరాటపడం ప్రదర్శిస్తూ, అంటే ఒక కళాకారుల్లో ఎన్ని రకాల పాత్రలు పోషించాలో వారు పాత్రలు కాకుండా నిజ జీవితంలో అన్ని పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. వారికి అనేక శుభాభినందనలు మనందరూ తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. మంగళం గుణధ్వని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై